వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణగిరి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే థీమ్ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిరి అనంతరం కృష్ణగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడిన గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే థీమ్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిరి సభలో ప్రసంగించారు. టీంతో మూడవ శనివారం కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వచ్చేసినటువంటి మన గౌరవనీయులు శ్రీమతి ఏ సిరి మేడం గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ తెలియజేసుకుంటున్నాం. మేడం తీసుకుంటే మన కర్నూలు జిల్లాలో 7% మాత్రమే చెట్లు కవర్ అయి ఉంది. అది 33% టార్గెట్ అండి. 50% వరకు చెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇంకా మనం 7%లోనే ఉన్నాం కాబట్టి మొక్కలు నాటడంలో మొక్కలు ఇంకా ఎక్కువగా నాటాలి. ఇదే విషయం మన పీడీ డ్వామా గారికి కూడా చెప్పడం జరిగింది. మెయిన్గా 5,000 మొక్కలు ఈ సంవత్సరం నాటాము ప్లాంటేషన్ డ్రైవ్ కింద సెప్టెంబర్లో. ఇంకొక 5,000 మొక్కలు నాటండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో సగం వరకు మనకి కరువు ప్రాంతం, డ్రాట్ వచ్చే ప్రాంతం కాబట్టి ముఖ్యంగా మనం ఈ ప్లాంట్స్ మొక్కలు పెంచుకుంటే చాలా వరకు మనం మన ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి వాతావరణం ఇవ్వగలుగుతాము. మీ అందరికీ తెలుసు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అండ్ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు ఇక్కడ. మొక్కలు నాటితే అందరికీ మంచిదండి. పొల్యూషన్ తగ్గుతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ముఖ్యంగా మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి కంపల్సరీ అవసరమో, మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ కావాలి అని చెప్పి చాలామంది అనుకున్నాం. ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాయువు మనకి. సో ఆక్సిజన్ పెంచే కార్యక్రమం అవుతుంది ఇది. కాబట్టి మొక్కలు అందరూ నాటాలి. నాటిన మొక్కల్ని ఇందాక వక్తలు చెప్పినట్టు దత్తత తీసుకొని దాన్ని బాగా పెంచుకోగలగాలి. అండ్ వాళ్ళకు కూడా మంచి అలవాట్లు నేర్పించాలి. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే మన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, పైన పడేస్తున్నారు, రోడ్డు మీద చెత్త పడేస్తున్నారు, రోడ్డు మీద ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నారు. రోడ్డు మీద మీరు చెత్త పడేసిన తర్వాత అది ఆ సాయిల్లోకి, మట్టిలోకి చేరి ఎంతో విషవాయువుల్ని, విషపూరితమైన కెమికల్స్గా మారి రేపు పొద్దున్న మన పిల్లల కోసం ఆస్తులు మనం దాచుకుంటాం కానీ మనం పిల్లల కోసం మనం అసలు ఆలోచించట్లేదండి. కాబట్టి పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి మన ఫ్యూచర్ జనరేషన్స్ అంటే మనవాళ్ళ తాలూకా వాళ్ళందరి గురించి కూడా మనం ఆలోచించాలి. వాళ్ళకి మనం గ్రౌండ్ ఈ వ్యర్థాలన్నీ మనం భూమిలో పెడితే భూమికి చాలా హానికరం. ఎందుకంటే రైతులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా భూమాత మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి దాన్ని మనం పాడు చేసుకోకూడదు. కాబట్టి చెత్తని కంపల్సరీగా సెగ్రిగేట్ చేసి ఇక్కడ మన గ్రీన్ అంబాసిడర్స్ వాళ్ళకి ఇస్తే కంపల్సరీగా వాళ్ళు SWPC షెడ్కి చేర్చి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి దాంట్లోంచి కూడా మళ్ళీ డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే వెర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కూడా మన ఇంటి తాలూకా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం వెర్మీ కంపోస్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది. సో దాన్ని కూడా ప్లాస్టిక్ గురించి మాట్లాడితే ఇప్పుడు చాలా దగ్గర మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఫ్రీ అని చెప్తున్నాము, తర్వాత ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్తున్నాము. బట్ ఇప్పటికీ బాటిల్స్ అన్నీ కూడా
ప్లాస్టిక్ వాడుతూ ఉన్నాము. అండ్ వాటర్ తాగడానికి ఓన్లీ స్టీల్ బాటిల్ వాడడం అది చేస్తే, మనం చిన్న చిన్న మార్పులు మన లైఫ్ స్టైల్లో చేస్తే ఖచ్చితంగా ప్లాస్టిక్ మనం వాడకుండా నివారించవచ్చండి. సో దయచేసి అందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకి గ్రౌండ్ వాటర్కి సంబంధించి ఇక్కడ కర్నూలు జిల్లాలో నాకు తెలిసింది ఏంటంటే గౌరవ జడ్పీటీసీ గారు అన్నప్రాసన కోరారు, వారిని గ్లాస్ మీదకి ఆహ్వానించండి కోరారు. కడగాలమ్మా అది. ఏ భాష మాట్లాడతారు? అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటారు. సరితనంత అన్నం వెళ్ళి కూర అంతా బాగా పడతారా? నీరులాగా కూర అలా బాగా చేస్తారా? వాస్తవాలు చెప్పండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మేడం వాళ్ళు వచ్చినప్పుడు వాస్తవాలు చెప్పుకోవాలి. మనం అనడం పక్కన పెట్టండి, ముందు అది కరెక్ట్ చేసుకుంటే పిల్లలు మంచి ఆహారం తింటారు కదా. మరి బాగానే చెప్తున్నారా చదువు అది? టీచర్లు కరెక్ట్గా వస్తుంటారు. మీ పిల్లలు ఇప్పుడు మాట్లాడారు మరి వీటి మీద? వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. మీ స్కూల్కి మళ్ళీ మీరే చీఫ్ గెస్ట్గా రావాలి. ఓకే, బాగా తింటారా మరి? కోడిగుడ్డు, ఆకుకూరలు, బెల్లం, చెక్కి అవన్నీ తింటారా? ఇక్కడ ఎలా ఉంది స్కూల్లో భోజనం? మాది కేజీబీ. మీ కేజీబీ మీదే చెప్పండి. మీరు ఇలాగే చెప్తారు, సెపరేట్గా పిలిస్తే చెప్తారు.